జయతల సద్గురు మహారాజ్కు జై. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బురహానుద్దీన్ ప్రియం శిష్యం గన్నవరపుర నివాసం మిట్టపల్లి సత్యనారాయణ రాజయోగి నమో నమః. వేద వేదాంత సిద్ధాంతం సత్యనారాయణ సద్గురుం నిత్యానందమయం శిష్యం కృష్ణమూర్తి నమో నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామ దీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. జయతల సద్గురు మహారాజ్కు జై. శ్రీ సద్గురు సహస్రనామ స్తోత్రం గూర్చి రెండు మాటలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. సృష్టి ఆది నుండి ఎందరో అవతార పురుషులు, మహాత్ములు, సద్గురువులు ఆయా కాలాలకు అనుగుణంగా అవతరించి తాము తరిస్తూ ఎందరినో తరింపచేశారు. అయితే అవతార పురుషులకు, సద్గురువులకు కొద్ది వ్యత్యాసం కనిపిస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవతారతత్వంలోని ముఖ్య లక్షణం. హిరణ్యకశ్యపుని, హిరణ్యాక్షుని, బలచక్రవర్తిని, రావణ కుంభకర్ణులను, దుర్యోధన దుశ్శాసనాదులను, కంస చాణూరాది అనేక మందిని సంహరించడం జరిగింది. కానీ సద్గురువులు దుష్టులను శిక్షించరు, శిష్టులుగా మార్చుతారు. దుర్జనులను సజ్జనులుగా మార్చెదరు. నరుని నారాయణునిగా, మానవుని మాధవునిగా, జీవుని ఈశ్వరునిగా మార్చగల సామర్థ్యం సద్గురువులకు కలదు. అందుకే అవతారతత్వం కంటే సద్గురువు ఇంకా శ్రేష్టమని చెప్పటం జరిగింది. పరమాత్మ గురువుగా అవతరించినప్పుడు శిక్షణ ఇస్తాడు. రామకృష్ణాది అవతారాలు ధరించినప్పుడు దుష్టులను శిక్షిస్తాడు. గురువు లేని విద్య కూడదెవ్వరికైనా, అజునికైనా వానబ్బకైనా అన్నాడు వేమనయోగి. ఈ లోకంలో గురువు యొక్క సహాయం లేకుండా ఆధ్యాత్మికంగా ఒక్క అడుగైనా ముందుకు వేయలేరు. ప్రపంచ దేశాలలో ఎక్కడా కనిపించని మహోన్నత ధర్మం గురు శిష్య సంబంధం. అట్టి మహోన్నతమైన అద్వితీయమైన ధర్మం ఒక్క మన భారతదేశంలోనే ప్రకాశించింది. అట్టి పవిత్రమైన గురు శిష్య సంబంధం అపూర్వమైనది. అది జన్మ జన్మల నుండి పెనవేసుకుని ఉన్నటువంటి బంధం. శ్రీరాముడు సాక్షాత్తు దేవుడే అయినప్పటికీ వశిష్ఠుడు, విశ్వామిత్రుని వంటి గురువులను ఆశ్రయించాడు. నవ వ్యాకరణ కోవిదుడు, అతులిత బలధాముడు, సర్వదేవతాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయుడు సూర్యభగవానుని గురువుగా సేవించి విద్యను అభ్యసించాడు. శ్రీరాముని సేవించి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను గ్రహించినట్లుగా ముక్తికోపనిషత్తు చెబుతోంది. షోడశ కళా ప్రపూర్ణుడు, మహాపురుషోత్తముడైన దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు శ్రీ సాందీప మహర్షిని ఆశ్రయించి శిష్యునిగా అనేక ధర్మాలు పాటించినట్లుగా తెలుస్తుంది. దేవుళ్ళు, అవతార పురుషులు, యోగులు, మునులు, ఋషులు, జ్ఞానులు, మానవులు సర్వులు మోక్షమును పొందాలంటే సద్గురువును ఆశ్రయించవలసింది. నగురోరధికం 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 శివశాసనతః 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 శివశాసనతః. గురువు కంటే అధికమైనది ఏదీ లేదు, ఎక్కడా లేదని సాక్షాత్తు పరమశివుడే గురుగీతయందు శాసించి మరీ చెప్పటం జరిగింది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే అధికుడనియు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని పరమేశ్వరుడు చెప్పియున్నాడు. సర్వశుద్ధ పవిత్రోసౌ స్వభావాద్య ప్రతిష్ఠతి, తత్ర దేవ గణాస్సర్వే క్షేత్రపీఠే చరంతి చ. సర్వపరిశుద్ధుడు, స్వభావరీత్యా పరమ పవిత్రుడు అగు, కేవల శుద్ధ పరబ్రహ్మ స్వరూపుడును అగు గురువు నివసించు క్షేత్రపీఠమునందు సమస్త
దేవగణాలు స్థానమేర్పరచుకొని నివసించునని పరమేశ్వరుడే గురుగీతయందు చెప్పుచున్నాడు. లోకంలో మనకు కనిపిస్తూ గురువులమని పేరు పెట్టుకొని తిరిగేవారు ఎందరో గురువులు కలరు. వేషాలు వేసుకొని బిరుదులు తగిలించుకొని స్వార్థంతో శిష్యుల విత్తాన్ని హరించు వారెందరో కలరు. మోసాలు చేసే వంచకులకు సద్గురువులకు పోలికలేదు. గురువంటే సర్వసమర్థుడు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు, సదాచారవంతుడు, జ్ఞానప్రపూర్ణుడు, ప్రేమస్వరూపుడు, దయాసముద్రుడు, సర్వ సద్గుణ సంపన్నుడు, గుణరూపములకు అతీతముగానున్నవాడు, శిష్యుల యొక్క హృదయ తాపాన్ని హరించువాడు, నిర్మలుడు, శాంతమూర్తి, సాధువర్తనుడు, మితభాషి, మౌనస్వరూపుడు, దుర్గుణాలు జయించినవాడు, ఇంద్రియాలు నిగ్రహించినవాడు ఎవరో అతడే గురువని పరమేశ్వరుడు గురుగీతయందు నొక్కి వక్కాణించినాడు. అయితే ఒకే పరమాత్మతత్వము అవతారాలు ఎత్తినప్పుడు దుష్ట శిక్షణ చేయటం జరిగింది. అట్టి తత్వమే శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ దక్షిణామూర్తి వంటి అవతారాలు ధరించినప్పుడు భక్తులకు ఆధ్యాత్మిక విద్యను బోధించి ధర్మాన్ని అందించటం జరిగింది. తాము సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే అయినప్పటికీ లోకంలో మానవునిగా జన్మించిన కారణంగా వాళ్ళు గురువును ఆశ్రయించినట్లు, వారిని సేవించి తరించినట్లుగా చెప్తారు. లోకలకు ఆదర్శంగా ఉండటం కోసం, గురువు యొక్క విశిష్టతను తెలియజేయటం కోసమే మహాత్ములు ఇలా చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు 24 మంది గురువుల ద్వారా జ్ఞానాన్ని పొందినట్లు దత్త చరిత్ర చెబుతోంది. లౌకికమైన విద్యలు నేర్చుకోవటానికే గురువు యొక్క అవసరం ఎంతో ఉంది. అలాంటిది ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటే ఖచ్చితంగా గురువు యొక్క అవసరం ఎంతో ఉంటుంది. అలౌకికము, అప్రమేయము, అనంతము అయిన తత్వము అర్థం కావాలంటే గురువు లేకుండా సాధ్యం కాదు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు, శ్రీ షిరిడి సాయిబాబా వారు, భగవాన్ శ్రీ ఆదిశంకరుల వారు సాక్షాత్తు అవతార పురుషులే అయినప్పటికీ సద్గురువును ఆశ్రయించటం జరిగింది. అంతెందుకు, ఈ మధ్యకాలంలో అవతరించిన శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క ఉదంతమును పరిశీలించండి. నాకు ఈ ప్రపంచంలో దేనితో సంబంధం లేదు, ఎవరితో నాకు పని లేదు, నాకు అన్నీ ఆ జగన్మాత శ్రీ కాళికాదేవియేనని భీష్మించుకున్నాడు. తన ఇష్టదేవతనే ఉపాసించుచున్న శ్రీరామకృష్ణ పరమహంసకు నీవు తోతాపురి అనే జ్ఞానిని ఆశ్రయించమని కాళికా అమ్మవారే సెలవిచ్చింది. గురువు యొక్క అవసరాన్ని గుర్తు చేసింది. పాండురంగ స్వామిని ప్రతినిత్యం దర్శిస్తూ అనేక విషయాలు చర్చిస్తూ గడిపే నామదేవుడికి గురువుని చేరమని సాక్షాత్తు పరమాత్మే బోధించడం జరిగింది. తనలోనూ సర్వ ప్రాణులలోనూ లోపల వెలుపల నిండి ఉన్న తత్వమును దర్శింపచేస్తాడు గురువు. భక్తుడికి భగవంతుడికి మధ్య వారధి లాంటివాడు గురువు. అజ్ఞానమనే పొరను తొలగించి జ్ఞానమును ప్రసాదించును. ప్రతి ఒక్క ప్రాణి పరమాత్మ స్వరూపమేనని, సర్వజీవుల యొక్క హృదయ స్థానమందు జ్యోతి వలె వెలుగుచున్న దైవాన్ని దర్శింపచేయువాడు సద్గురువు. అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పేరు ఉంటుంది కదా, మరి ఆ పేరుతో పిలవకుండా గురువని సద్గురువని ఎందుకు కీర్తిస్తారు అంటే, కూరగాయలు అమ్మేవారిని కూరగాయల అబ్బాయి అని పిలుస్తాం, గాజులు అమ్మేవారిని గాజుల అబ్బాయి అని, ఏది అమ్మితే ఆ పేరుతో పిలుస్తారు. అలాగే ఇక్కడ గురువని పిలవటంలోని ఆంతర్యం ఏమిటి అనగా, గురువని సంబోధిస్తూ కంటికి కనిపించే మనిషిని ఉదహరిస్తాం. గురు అనే పదానికి శాస్త్రం విస్తృతమైన అర్థాన్ని ఇవ్వటం జరిగింది. ఇది తెలియని వాళ్ళు గురువు అంటే ఒక మనిషి అనుకుంటారు, కానీ కాదు. గురు అంటే చైతన్యం, గురువు అంటే ఒక శక్తి, గురువు అంటే పరమాత్మ, గురువు అంటే పరబ్రహ్మం. సమస్త దేవతలలో ఉన్న చైతన్యం పేరు గురువు, సమస్త ప్రాణులలో ఉన్న చైతన్యం పేరు గురువు.
ఏది లేకుంటే మనిషి మరణిస్తాడో అది గురువు. ఏది ఉంటే అన్నిటికీ ఉనికి ఉంటుందో అది గురువు. మునులు, ఋషులు, యోగులు, జ్ఞానులు, అవతార పురుషులు, గురువులు, మానవులు అందరిలో ఉన్న చైతన్యం పేరు గురువు. గురువంటే ఒక మనిషి కాదు, గురువంటే ఒక వ్యక్తి కాదు, సర్వ చైతన్య శక్తి స్వరూపమే గురువు. అదే అన్నిటికీ ఆధారం. అయితే అది గుణములకు, రూపాలకు అతీతముగా ఉన్నది కనుక దానిని గురు అనే శబ్దంతో కీర్తించడమైనది. కుకారస్య గుణాతీతో రూపాతీతో రుకారక గుణరూప విహీనత్వ సద్గురిత్యభిధీయతే. గుకారము అనగా త్రిగుణాలను అతిక్రమించినది, రుకారము అనగా రూపాలను అతిక్రమించినది. గుణరూపములు లేవు కనుక పరమాత్మ గురు అను పేరుతో పిలువబడుచున్నాడు. గుకారంచ గుణాతీతం రుకారంచ రూపవర్జితం గుణతీతమరూపంచ యోదధ్యాస గురుస్మృత. గుకారము నిర్గుణ స్వరూపాన్ని, రుకారము నిరాకారాన్ని సూచిస్తున్నది. అనగా నిర్గుణ నిరాకారాన్ని తెలియచేయువాడే గురువు. గుణరూపములు లేని పరమాత్మ స్వరూపాన్ని తాను తెలుసుకొని తనను ఆశ్రయించిన వారికి తెలియచేయటం వలన గురువు అని పిలువబడుచున్నాడు. గురుతత్వాన్ని బోధించటం వలన గురువు అని కీర్తింపబడుచున్నాడు. గురువు అంటే సగుణ, నిర్గుణ, సాకార, నిరాకారాల యొక్క సమగ్ర జ్ఞాన స్వరూపం. అట్టి మహోన్నతమైన గురు పరమాత్మను యుగ యుగాలుగా వేణోళ్ళ కీర్తించుతూనే ఉన్నారు. అయితే అట్టి సద్గురుమూర్తికి సహస్రనామార్చన లేకపోవటం ఒక వెలితిగా అనిపించింది. ఈ లోకంలో విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, శివ సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు ఇలా సర్వదేవతామూర్తులకు సహస్రనామాలు ఉన్నాయి. ఆయా సందర్భాలను అనుసరించి సహస్రనామార్చన జరుగుతుంది. అయితే ఒకరోజు సమస్త దేవతలకు ఉన్న సహస్రనామార్చన సద్గురువుకు ఎందుకు లేదు అని నా మనసుకు తట్టింది. సద్గురు పరమాత్మను కూడా సహస్రనామాలతో కీర్తించి సహస్ర పుష్పాలతో అర్చించబడినని కోరిక కలిగింది. ఇది ఎలా నెరవేరుతుందో ఏమిటోనని ఎంతగానో పరితపించడం జరిగింది. అయితే మేము ఓం శ్రీ గురుదేవాయ నమః అనేటువంటి నామాన్ని 1000 సార్లు జపిస్తూ పుష్పాలు సమర్పించి అర్చన చేయటం జరిగింది. ఇలా పలుమార్లు చేసిన తరువాత ఒక అద్భుతం జరిగింది. ఆ సద్గురు పరమాత్మ యొక్క అపారమైన దయ, కరుణ, అనుగ్రహం వర్షించింది. ఆ గురుదేవుడు నా యొక్క శరీరమును, ఇంద్రియ మనోబుద్ధులను పనిముట్లుగా వినియోగించుకొని ఇట్టి శ్రీ సద్గురు సహస్రనామ స్తోత్రాన్ని పూర్తి చేయటం జరిగింది. నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఒకవైపు ఆనందం, మరొక వైపు ఆశ్చర్యం. ఎందుకంటే నా గూర్చి మీకు తెలుసు, నేను ఎక్కువగా చదువుకున్నవాడిని కాదు. ఆధ్యాత్మిక శాస్త్రాలను అధికంగా పరిశోధించి మిక్కిలి జ్ఞానాన్ని పొందినవాడిని కూడా కాదు. కానీ వారు నన్ను ఎందుకు ఎన్నుకున్నారో, ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే చాలు, కుంటివాడు సైతం పర్వతాలు ఎక్కగలడు, మూగవాడు అద్భుతంగా మాట్లాడగలడని విన్నాను, కానీ చూడలేదు. నా విషయంలో అది నిరూపించబడిందని నేను భావించుచున్నాను. నా వంటి వానితో ఇంతటి మహత్తరమైన శ్రీ సద్గురు సహస్రనామ స్తోత్రమును రచింపచేయటం నా అదృష్టంగా నేను భావించుచున్నాను. దీనితో నా జన్మ ధన్యమైనదిగా భావించుచున్నాను. నా యొక్క తనువు, మనసు, ధనము సర్వం వారికి సమర్పించి వారి పాదములను శరణుజొచ్చినాను. నావిగా కనిపిస్తూ ఉన్న సర్వం సద్గురుమూర్తిది. వారికి ఇవ్వబడిన పనిముట్లతో వారే ఈ స్తోత్రమును రచన చేశారు. దీని ద్వారా పొందబడు సర్వము వారికే చెల్లును. నేను కేవలం నిమిత్త మాత్రుడనని తలంచగలరు. అచల గురువు,
శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు సార్వభౌముల వారు శ్రీ మాతా చంద్రమాంబగాళ్ళ యొక్క అనుగ్రహ కృపా కటాక్షములతో ప్రసాదితమైన ఇట్టి దివ్యమైన శ్రీ సద్గురు సహస్రనామ స్తోత్రమును భక్తి శ్రద్ధలతో ఎవరైతే పఠిస్తారో వారికి సర్వము సిద్ధించును. కుల మత జాతి భేదాలు లేకుండా అన్ని వయస్సుల వారు అన్ని రకాల భక్తులు పఠించవచ్చును. సర్వశ్రేయోదాయకమైనది. భక్తి విశ్వాసాలతో పఠించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు జ్ఞానము కలిగి మోక్షము సిద్ధించును. సమస్త దుఃఖములు, దారిద్ర్యములు, శత్రుబాధలు, వ్యాధులు నశించి సకల శుభములు కలుగును. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్యములు, శమదమాది సద్గుణములు, చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. తదుపరి అహం పదార్థరహిత స్థితి కలుగును. సత్యము సత్యము సత్యము. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. జై గురు. జయ అతల సద్గురు ప్రభు మహారాజుకు. శ్రీ సద్గురు సహస్రనామ స్తోత్రం. శ్రీ గురు స్తుతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓంకారాక్షరం సద్గురుం సర్వలోకైకదీప్తం యత్పవిత్రపాదం ధ్యాయేత్ సర్వబంధనివారకం. సర్వాకారం శాంతవదనం జ్ఞాననేత్రో ప్రసిద్ధం సచ్చిదానందమయం సద్గురుం సర్వచైతన్యరూపకం. విశ్వాధిష్టం భక్తవత్సలం సర్వదేవతాస్వరూపం. నమోస్తు గురవే ప్రణవాసనస్థం సర్వమంగళకారకం. క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా సత్య సద్గురు నమోస్తుతే. సద్గురు సహస్రనామ ఫలశ్రుతి. నమస్తే నాథ భగవాన్ సత్యాయ గురురూపిణే. యస్య నామామృతం హంతి సర్వ సంసార సాగరం. శ్రీ గురునామ సహస్రం హృది నిత్యం విభావయా. సర్వదారిద్ర్య దుఃఖాదికం సర్వవ్యాధి ప్రశమనం. శ్రీ సద్గురునామ స్తోత్రం పఠేత్ గురు సన్నిధౌ. సర్వదేవ సద్గురు అనుగ్రహ ఫలమశ్నుతే. శ్రీ గురు దివ్య నామ స్తోత్రమేకైకమితి శ్రేష్టం. శ్రద్ధా భక్తి పఠన్వితః సర్వాభీష్ట ఫలప్రదం. క్షేమస్థైర్య ధైర్యాధికం ఆయురారోగ్యమైశ్వర్యం. సర్వాపదన్నివారకం యః పఠేన్నామ సహస్రం. అనంతఫలమాప్నోతి యః పఠేన్నామ సహస్రం. సర్వదోష నివారణి సర్వబంధ వినాశని. అకాల మృత్యుహరణం సర్వద్వంద్వ వినాశని. సర్వజ్ఞాన ప్రవర్ధనం యః పఠేన్నామ సహస్రం. సర్వరాక్షసభూతాది చోరవ్యాఘ్ర వినాశని. సర్వదుఃఖభయహరం యః పఠేన్నామ సహస్రం. సర్వకర్మఫలప్రదం దానధర్మయజ్ఞాదికం. జపస్తపోవ్రతం తీర్థం తత్సర్వం ఫలమశ్నుతే. సర్వధర్మానాముత్తమం సర్వజన సాధనార్థం.
सद्गुरु सहस्रनाम स्तोत्र पारायणं श्रेष्ठम् किं जपमुत्तमोत्तमं जन्म कर्म परिहारार्थम् श्री सद्गुरु सहस्रनाम स्तोत्र पठनम् इति सर्वश्रेष्ठः। ॐ अस्य श्री गुरो दिव्य सहस्रनाम स्तोत्र महामन्त्रस्य भगवान् श्री नित्यानन्द ऋषिः अनुष्टुप् छन्दः श्री सद्गुरु परब्रह्म देवता हम बीजं सः शक्तिः सोऽहं कीलकं श्री सद्गुरु अनुग्रह प्रसाद सिद्ध्यर्थं सहस्रनाम जपे विनियोगः। महासंकल्पम् एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सर्वदेवता मंत्रफल सिद्ध्यर्थं सर्वग्रह नक्षत्र दोष निवारणार्थं जन्मांतर पाप प्रक्षालनार्थं सर्वारिष्ट विनाशनार्थं मम सकल शत्रु पराजयार्थं सर्वदा दिग्विजय सिद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं अहं पदार्थ रहित स्थिति फल सिद्ध्यर्थं श्री अखंड सद्गुरु परिपूर्ण करुणा कटाक्ष सिद्ध्यर्थं श्री सद्गुरु सहस्रनाम स्तोत्रं जपे विनियोगः। श्री सद्गुरु सहस्रनाम स्तोत्रम्। ॐ श्री गुरुः परमात्मा चतुर्वेद प्रवर्तका सत्याय सत्यव्रताय सदा तुष्टाय सद्गुरुः जितमन्युजितक्रोधा जाह्नवी चरणोदका जयाय जगद्गुरुः जन्मदोष निवारका चतुरात्मा चतुर्भावा जातवेदो जनार्दना चिद्रूपा चिदाकाशा चिन्तितार्थ प्रदायका तत्त्वा तत्त्वमसि रूपा दारिद्र्यो दुःखनाशः धर्मरूपा धर्मकृता धीराय धर्मिणे धृतिः दमयित्रे दयामूर्ति दुर्लभा दुरतिक्रमा गुरुदेवो गुणातीतः कूटस्थो कीर्तिप्रदा जगद्रक्षा जगन्मित्रा जगन्मोहन विग्रहा चेतनारूप चिच्छक्ति छिन्न संशय मेधसाः कार्यकारण निर्मुक्ता कृतज्ञा कृतलक्षणे गुरुमूर्ति गणातीतो कैवल्यो कामवर्जिताः कार्यकारणकाला गंभीरो गतिसत्तमा कल्पवृक्षो कामधेनो लोकस्वामी भूतभृते तपोधना तपोनिधि तदेतद्ब्रह्मदर्शिताः दक्षाय दक्षिणामूर्ति द्वन्द्वतापनिवारका पूतात्मा पूतचरिता पूर्णाया पुरुषोत्तमा पुण्याया पुण्डरीकाक्षा पुण्या पुण्यफलप्रदा रत्नपीठस्थितो रम्या रसरूपा रक्षाकरा यतिरूपा यज्ञरूपा योगविद्याप्रदायका विश्वरूपा विश्वगर्भो विषरोगविसर्जका वृषपर्वा वृषप्रिया वृषभाक्षो वृषोदरा अग्रजा अग्रगण्याया अखिलाखण्डमनीशः अकारत्रयोमधिष्ठाना अन्तर्मुख प्रकाशः अस्तित्वामक्षरो गहना
अष्टमूर्तिस्वरूपका अन्नाय अमेयात्मा अपार करुणा समुद्रः महावीरा महादेवा महानाथा महेश्वरः महासक्ता महारूपा महामोहविच्छेदिता महाशनो महाद्युतिः महाशक्तिप्रजागरा मुनिपालः मुद्ररूपा मुकुन्दा मुक्तिकारकाः श्रीदाय श्रीनिधिः श्रमणः श्रीनिवासाय शौर्यः शूराय शुक्लवर्णाय सूक्ष्मरूपा सुलोचना सुरेशो सुन्दरा सुन्धा सूक्ष्मकर्णिकवासः सर्गाया सुरनायका सुराध्यक्षा सुदर्शना प्रजाभवा प्रग्रहाय प्रज्ञानघनरूपका परमेष्टि प्रजापतिः प्रत्यगात्मा परायणा मृत्युरूपा महासत्त्वा महापातकनाशः महामाया महादाना महागर्वनाशोद्भवाः निस्तुला निस्त्रैगुण्यो निर्विशेषा निरुपप्लवा निर्ममो निरहङ्कारो दर्पघ्नो निरुपाधिका चन्द्रमण्डलवासेभ्य चराचर जनेश्वरः चिद्रूपतीत सद्रूप चित्तवृत्तिनिरोधका सर्वगायः सदा योगी सर्वभूतहितप्रदा सर्वसहा सर्वसाक्षी सर्वशक्तिस्वरूपका तीर्थकरा तीर्थप्रदा त्रिकालज्ञानसम्पन्नः तपोरूपा तत्त्वविदे तत्त्वमाला विभूषणे दिव्यनेत्रो दीनपालः दिव्यकर्मा दृढकृते दिव्यगन्धो दीप्तमूर्ति दिव्यदेहो पुरन्दरा विश्वोदरा विषमाया विश्वज्ञाना मनोहरा विस्तार विष्णुरूपाय विजितात्मा विघ्ननाशः विद्याधीशा विमुक्तात्मा भूतरक्षार्थसाधका वेदवचः वेदरूपा वेदवेदान्तबोधितः सर्वमङ्गल सर्वज्ञा शक्तिरूपा समात्मने सत्यज्ञानो सुखशान्त प्रत्यक्ष शिवरूपिणे शास्त्रमयी शास्त्रसारा चला स्तोत्रायुगन्धरा वसुमाना समावर्त श्रीमते शिष्टपूजिताः नित्यबुद्धो नित्यमुक्तो नित्यकल्याणकारणा निर्लेपो नित्ययौवना निजरूपो निरञ्जना पञ्चकोश पञ्चबीज पञ्चब्रह्मस्वरूपका ब्रह्मज्ञा ब्रह्मविदुः बहुरूपा भक्तवत्सला वाग्रूपा वासुदेवा वराभयकरवत्सरे रुचिप्रदा रुद्ररूपा रजोगुणविवर्जिता यशोरूपा यतिप्रिया यथा लब्धोपजीवना यज्ञभृते यज्ञपते योगपीठस्थधारणा स्वयं जातः सदाशिवा सिद्धार्था सुखदायका सताङ्गतः सृष्टिकर्ता सर्वानन्दप्रदायका दिव्यरूपा दुष्टनाशो दीक्षिता दोषवर्जिता दिव्यजन्माध्यानगम्यो तारातारणतारकाः भूपतिः भूमरूपाय भुक्तिमुक्तिप्रदायका भूषणं भूमसद्रूपा ब्रह्मरूपा भयकृते शर्म स्रष्टे शतावर्त श्रवणानन्दसन्धः संसार प्रीतिभङ्गाय सर्वावस्थविवर्जिता
सिद्धा सिद्ध संकल्पा सिद्ध सिद्धांत साधवे शिष्ट मानस संवेद्यो शिष्य हृदापहारका सुप्रतिष्ठा सुप्रसादा सुरानंदा शुभेक्षणा सुमुखाया शुभोदया सुलभाय सुमेधसे संप्रदाय स्वरूपाय सर्वमंत्र स्वरूपका सद्भूता सदामर्शिने संभवाय संग्रह श्रीकरा शील संपन्ना सर्वलोकवशस्थिरः श्रुतिरूपा सामरस्यो सदाचार प्रवर्तका संसारनाश संहारो सर्वाभरण भूषणा स्मृतिरूपा निराबाधा षडूर्मिज्ञानवर्जिता सर्वदृशे सर्वातीता सर्वमृत्युनिवारका सर्वव्यापोचित्स्वरूपा षट्चक्रो परिवेष्टिता वरदः विरजो नाम विमलो श्रीमतांवरः नियन्त्रे परमानन्दा परञ्ज्योतिस्वरूपका हृदयाकाशमध्यस्था तारक ब्रह्म स्वस्तिदा शुद्ध स्वरूप वेदांगा षड्दर्शन विशारदाः प्रार्थनीया प्रसन्नात्मा प्रद्युम्ना प्रीतिवर्धना प्रिया पुराण पुरुषो प्रातस्मरणीय श्रेष्ठः शत्रुघ्ना शतानंदा शत्रुजिते शत्रुतापना श्रीविभाव सर्वाधारा सर्वस्वाधीन मंगला विशेषवर्णो विशुद्धात्मा षड्विकार विदूरः व्याप्तरूपा हृषीकेशा वेदान्तान्मुखाश्रिताः क्षेत्रपाला मोक्षरूपा क्षमाय क्षमिनाम्बराः प्रणवाय स्वयंभुवः माया भ्रान्ति विमोचकः सर्वदर्शन संस्थानो शुचिः सत्य पराक्रमा सर्वोद्धारा सहस्राक्षा षट्शास्त्रो विशारदाः भीमाय बिन्दुरूपाय बन्धनाशा विबोधना बोधासक्ता बुधश्रेष्ठ भद्राय बहुमङ्गला ब्रह्मणि ब्रह्मानन्दा भवतारक प्रत्यया कविक्रमो कलारूपा बन्धमुक्तिप्रदायका पुष्पाक्षित समाराध्या प्रणवाक्षर सिंहासः मूलरूपा मुख्य प्राणा उग्रायुज्यासलक्षणा ज्ञेयरूपा ज्ञानगम्या जडातीताय जागृता देशिकेन्द्रा दीर्घदर्शी प्रकृत्यानन्दरूपका महातपो मातृरूपा मण्डलत्रय ब्राह्मणा पञ्चशक्तिर्महाभोगा महालावण्य हेतवे परिशुद्धो परन्धामा परानन्दोऽक्षराक्षरा पुरातना पुनर्वसुः पुण्यश्रवण कीर्तना लोकातीतो लोकनाथ लोकयोग्य प्रदायका लोकाय लोकसारंगा लोकत्रय विवर्धना ज्ञानयज्ञो ज्ञानमुद्रा ज्ञानाग्नि ज्ञानखड्गदा ज्योतिरूपो जगन्नाथ पंचवर्ग निरासका गुरुतमाय गुप्ताय सुहृदे जगदीश्वरा उदंबरो कांतिरूपा कोमलाचार्य कुंडला यमरूपा महायोग अक्षराक्षर विलक्षणा
हेमाङ्गाक्षितिव्यग्रा मोक्षसिद्धिप्रदायका प्राणरूपा प्राणशक्ति सर्वारिष्टविनाशिने प्राज्ञाया पद्मनिलया भयनाशो महाबलाः मूलमाया महामन्त्रा ब्रह्म विष्णु शिवार्चिता चतुर्वेदविदो बुद्धि पुनरावृत्तिनाशका ऊर्ध्वाम्नाय परब्रह्मा ऊर्जितानेकपण्डिता अमूलाय सहस्रांशाहं बीजमन्त्रप्रकाशः हंसरूपो सत्यसन्धा मुक्तिनिलयो प्रसिद्धः शिष्टकृते लोकाधिष्ठा पूज्याय इन्द्रकर्मणि औषधं ज्योतिरादित्या लक्ष्यातीताय लक्षणा विद्वत्तमो लोकपाला महाज्ञानो सुवासना लक्ष्यपूर्णा नित्यबोधो निर्विकल्पा निराश्रया दिव्यज्ञानो कलातीता सदसद्रूपाय सङ्गः अपुरूपा अपूर्वाय अप्रमत्ता अनुत्तमा अन्तकाय अप्रमेया अर्धानर्धो निरन्तरा नटेशा नवरूपाय चित्कला नाट्यकोविदा समयज्ञा साक्षिरूपा नानासङ्कल्पदूरका अनामिका अनाद्यन्ता भावा भावविवर्जिता लोकाध्यक्षा लोकभृते निष्ठा गरिष्ठ निर्मला चिदग्निकुण्ड ईशाना मन्त्रयोगा परात्परा साक्षात्करा हरिहर ब्रह्म तेजो विराजिता हृत्पुण्डरीकदण्डाय दया सान्द्रो निरीश्वरा चिदग्निरूपनादाय मन्नाधा मनुजार्चिता भक्तप्रिया ब्रह्मकृते त्रैलोक्य सचराचरा ब्रह्मरन्ध्रस्थितो मुख्यः निर्गन्धो निखिलेश्वरः त्रिलोचना त्रिलोकेशा नानादेवस्वरूपका न्यायाय न्यायवादिने नामरूपविवर्जिता त्रिलोकात्मालया कुन्दः लोकबन्धुर्निरामया स्वप्रकाशो लोभनाशा मन्त्रसारा मनस्विनी विद्वेषनाशधन्याया धर्माधर्मविवर्जिता कृता विद्या प्रेमरूपा लोपरहितामतीतः मनोजवा महासिद्धि लक्ष्या लावण्यमञ्जुला हिरण्यगर्भनिःशब्दा हंसनिश्चल साधका ज्ञानस्वरूप निर्भेदो महाबुद्धिर्महामुखाः विक्षेपरहित निष्कामा पूर्णप्रभाभासुरा दयामया महापूज्या अशोकामपराजिता रागस्वरूपमस्पर्शा नानामन्त्रस्वरूपः सर्वविद्भानुमेकात्मा श्रुतिसंस्तुतवैभवा संसारबन्धविच्छेदो बृन्दारक सदार्चिता मोहनाशा निष्प्रपञ्चो नित्यशुद्धो महोत्सः भवरोगविनाशाय ब्रह्मतत्त्वार्थदीपिका अनेकवर्णरूपाय वृक्षाय मोक्षकारणा जननाय जगत्पतिः दशेन्द्रियनिरासक्ताः नमस्कारो सद्वक्त्रा सहाय सत्यधर्मिणी लीला विनोद
समुदिता तरुणादित्यसङ्काशो सगुणनिर्गुणरूपः भोक्ताय भेदरहितो महाद्वैतप्रचारका परमपावनक्षेत्रज्ञो परमाणुस्वरूपः आदिकारणनिर्वाण आर्तत्राणपरायण निर्विकारो निराधारा अभीष्टो अभयप्रदा अनेकमूर्तिप्राणाय आदिमध्यान्तरहितः अवधूता अनिर्विण्णा अवाङ्मानसगोचरा अविकारो अविज्ञाय आज्ञाचक्रनिलयस्तः अतीन्द्रो अनन्तवीरो आम्नायो अमरेश्वर भोक्तृत्वरहितप्रज्ञाय कलिकल्मषनाशः उत्तमोत्तमसंस्कारो महायोगीश्वरीश्वरः सच्चिदानन्दरूपाय शक्तिद्वयनिरासका अलौकिका अलक्ष्याय अवस्थातीत ऊर्ध्वगा तेजस्वरूप निष्पापा मोक्षप्रसाद निग्रह त्रिमूर्तिस्वरूप देवा नारायण प्रभार्चिता अविद्यारहित उपवासो अंगुष्ठ प्रमाणः आदिदेवो अनन्ताय अक्लेशो परदेवता इन्द्रियातीतमव्यङ्गा ज्योतिषाम्पतिनन्दना अणुस्वरूपस्तव्याय अत्यन्तासक्तदुद्धरा अज्ञाननाशमक्रोशा अहं ब्रह्मस्मि रव्यया स्वस्ति कृते स्वतन्त्राय भ्रान्तिनिर्मूलकारण शिवाय गुरुनिर्मोहादहराकाशभेषजा निगमातीतमक्रूरा विज्ञानो यज्ञसाधना राजीवलोचना विरत तुरीया परबीजः बृहद्रूपाय निश्चिन्ता उपचारोऽनुद्धारका निर्विषया निष्कलङ्का सर्वाचार संसेविता दिव्यनामो निरवद्या महेज्या मूलप्रकृते व्यक्ताव्यक्तरूपाय चिन्मयरूपोचिदम्बरा मुक्तिस्वरूप निर्दोषा दानस्वरूपमतुलः अनुभवगम्याय मच्छेद्यो सर्वार्धस्वरूपः प्रसन्नवदनमात्माय पञ्चतन्मात्रतीतः नादबिन्दुकलारूपा नानावस्तुनिकेतनः अरविन्दाक्षो विरूपाक्षा निर्निद्रो भ्रान्तिरहितः प्राणरक्षा प्राणभृते सर्वव्याधिविनाशका उपनिषद्रूप निर्लोभो धर्माध्यक्षो दुर्जया षड्गुणैश्वर्य सम्पन्नो यज्ञान्तकृत निश्चला अभोज्या अभेद्या अब्रह्म भुवनान्तवर्तिने हृत्सुधारस सम्प्राप्ता पञ्चतन्मात्रस्थानदा अच्युताया अविच्छेद्यो अरिषड्वर्गनाशका अत्यन्तशक्तिरूपाय पुण्यतीर्थनिवासिने पुण्यतीर्थातीर्थकृते वन्दारुजनमन्दिरा तीर्थपादा तीर्थपाला भेदा भेदविवर्जिता तपोयोगा तपोगम्या तपोमूर्ति तपस्विने ध्यानयोगी ध्यानरूपा सर्वलोकेश्वरेश्वरा स्पर्शरूपा निस्पर्श
समस्या कल्पनारहित क्षोभते चिदेकमातृरूपाय जराजन्म विनाशका दानहस्ताय धैर्याय विश्वप्राणाय कुशलः अचञ्चलो अद्वितीय अष्टदलो परिवेष्टिता शिष्यवात्सल्य सत्कीर्ति सर्वलोकवशङ्करा यजमानी यज्ञभोक्ता सर्वज्ञानप्रवर्धना दृग्रूपा दृश्यरूपा अगणितगुणसागरा शरीररहित वाक्शुद्धि वेद वेदान्तवेद्यः राजाधिराजनादाय रत्नगर्भाय प्रदितः पञ्चभूतात्मतुष्टाय प्रस्थानत्रयपारग्नः रूपलावण्यसम्पन्नो सर्वापदन्निवारका महानीया अनामया सर्वलोकसंसेविता ज्ञानतपो ज्ञानप्लवा अकाम्या परमेश्वरा द्वादशी बोधमग्राह्या खण्डाखण्डविरहितः अदृश्या अपरहितो अतुलितबलधामः नित्यानन्दमनिर्देश्यो जगदाधारमूर्तये भूतमहेश्वर सर्वेशो तत्त्वमस्यादिलक्ष्यः उपनिषद्वेद्यरूप आश्रमावर्तनो द्विजाः तेजो वृषो लयकरा धर्मविदुत्तमो भाग्यः वाजसना वाचस्पतिः योगानन्दो विमर्शना सृष्टिरूप इष्टदेवो सर्वशब्दस्वरूपका विघ्नराजा विघ्नहन्त्री स्वस्ति दक्षिणमक्षिता विश्वाधिको महाक्षाय ज्ञानवैराग्यदायका शिष्टपोषो सृष्टिसाक्षी अष्टारिष्टो कष्टनाशः आधारनिलयमक्षोभ्यो मिताशनाय सद्गतिः शास्त्रानुसारमार्गाय स्थितप्रज्ञाय निर्गुणा लीनस्वरूपमाश्चर्यो सकलशीतरश्मि प्रभा सत्यज्ञानानन्त भ्रमरहिता श्रुतिसागरा कोशातीतो भक्तवश्या ब्रह्माण्डजनन ध्रुवा सर्वोपाधिविनिर्मुक्ता अश्वत्थो रसवर्जिता आप्तवाक्यमचलाय खण्डातीतो अकर्मणा युक्तायुक्तविशेषो अमानी अमितविक्रमा परमपदशान्ताय चित्तचाञ्चल्यनाशका भावाय भवरूपाय बहुजन्मा विवर्जिता चित्तस्वरूपमध्येयो क्षेमकृतमनुकूलः प्रसन्ननयन शून्याय महेन्द्रो मननरूपः अयमात्म ब्रह्ममनलाय हंससूत्रातीतः असमानो अशरीर अमलाय निसंशया अपरोक्षो अनिवर्ति परमप्रकाशनेत्रः अकारण स्वस्ति भुजे निवृत्तात्मानेकपदे उत्तरानुत्तरणा उपदेशो पर्यवस्थितः सहस्रपदमध्यात्मो निराकारो अनुग्रह पवित्र प्राणनिलय आत्मज्ञानप्रदायका विषग्वराय भौमाय मन्त्रयोगो विशारदः अन्धकार विनाशित्वा अमृताघनमद्भुता
सर्वजीववशङ्करा नादबिन्दुकलातीतो निजानन्दो नियमः अमूर्तिमते अक्षया अकालमृत्युहरणः असङ्ख्येया शास्त्रविधि पूतकृतो यशस्विनी अनिमिषो अशुक्लाया रौद्रो परमगतिः अधात्रे अप्रतिरधा उदीर्णो अपरिच्छेद्यः शरीरभृतगुहायां विज्ञानो शङ्करहितः आशारहितार्हाया विदिशा व्यादिशा दिशा त्रिवर्गनिलयमजराया गुह्यायामसम्भवा सर्वसौख्यकरं श्रेयो राजहंसो त्रिनयना अम्बरातीता मनस्को आयुरारोग्यप्रदाः अनादिनिधनो अनघो सर्वोपनिषद्रूपः त्रिदोषहर त्रिपदाया गुणरूपविवर्जिता मूलमन्त्रस्वरूपाया मृदुभाषा प्रतर्धना दुरावासा वराङ्गाया ब्रह्मज्ञानविवर्धना द्रविणप्रदाय प्रभूता असुरगुणनाशः प्रतापना संवृताया सर्ववागीश्वरेश्वरा विधेयात्मा गोहिताया महाहंकारवर्जिता हंसमन्त्रविवेकाया अन्तर्यामिने सूक्ष्मः अचिराया अचिन्त्याया अधिष्ठानपरब्रह्मः महामूर्ति महायज्ञो महाधना विदारणा निष्कारणाय भूगर्भा प्रभवाय दुर्मर्शना मन्त्रार्थरूपपज्जन्यो गोविन्दो सम्प्रमर्दना यज्ञभुजो महाक्रतु युगावत्तो धनेश्वरा युगाधिकृतयज्ञाङ्गा यज्ञगुह्यपरर्थये भारभृतकरणाय लोकविभुः समीरणा स्वपरज्ञानदाता च व्योमातीतो वेगवतः सङ्कल्पनाशवृषाय अगम्यो सिद्धिसाधना चन्द्रकला प्रकाशाय भावातीतो निरुपमाः तापत्रयाग्नितप्ताय सर्वविद्या प्रभुं मनः विदिताय दिव्यमूर्तिं गगनातीतो मरूपः भगवते सुघोषाय अनन्तजितभोजनाः लोकोपकारदाम्नेन कल्मषनाशो विजयः षोडशी भावविज्ञानो दृश्यादृश्यविवर्जितः अंतर्बहिश्च रूपाय सत्यधर्मपरायणः శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజయోగి మాతా చంద్రమాంబ గార్ల ప్రియపుత్రుడు మరియు ప్రియ శిష్యుడగు శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి చే రచింపబడిన శ్రీ సద్గురు సహస్రనామ స్తోత్రం సంపూర్ణం. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.
జై గురు.